నాయకులను తెలంగాణ గడ్డకు అందించినటువంటి ఈ జిల్లాలు 3 జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్. ఇటువంటి ఈ ప్రాంతము ఈ రాబోయేటువంటి రోజుల్లో 27వ తేదీన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పును ఇవ్వబోతా ఉంది. చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడానికి మనందరం కూడా సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రాధాన్యం కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఓట్లు వేసేటువంటి హక్కు, ఆ అర్హత కేవలం మీకు మాత్రమే ఉంది. విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి ఒక తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటది, దిక్సూచిగా నిలుస్తుంది. గత పరంపర ఒక్కసారి మీరు గమనించండి. ఒక చుక్క రామయ్య గారు గాని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గాని, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు గాని, ఎల్ఎస్ రాజు గారు గాని, రామచంద్రరావు గారు గాని, దిలీప్ కుమార్ గారు గాని, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు గాని, పార్టీలు ఏవైనా పట్టభద్రులు ఎప్పటికీ ఇలాంటి విజనరీస్ ని, లిజెండ్స్ ని, ఇంటెలెక్చువల్స్ ని, థింకర్స్ ని సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో సమాజానికి ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పట్టభద్రులు ఎన్నుకుంటా ఉన్నారు. ఆ పరంపర ఈసారి కూడా కొనసాగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇది పెద్దల సభ. పెద్దల సభకు ఎవరు పోవాలి? పెద్దల సభకు విద్యావంతులు పోవన్నా, మేధావులు పోవన్నా, లేకపోతే మాయగాళ్ళు, మోసగాళ్ళు పోవన్నా ఒక్కసారి ఆలోచించండి. పెద్దల సభకు ఎప్పుడు కూడా విద్యావంతులను, మేధావులను మాత్రమే పంపిండు తప్ప మాయగాళ్లను, మోసగాళ్లను పంపలేదు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. మీరందరూ ఉన్నత విద్యావంతులు. మీరు ప్రతిరోజు కూడా మీడియా, సోషల్ మీడియా అన్ని కూడా గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారికి 2 పర్యాయాల పాటు మనం అధికారం ఇచ్చాం. దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు మూకుమ్మడిగా ఆలోచించుకొని, మరి ఏరుకోరు ఎంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ను ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. మార్పు అన్నారు, ప్రభుత్వంలో మార్పు వచ్చింది. కానీ మన జీవన స్థితిగతుల్లో మార్పు వచ్చిందా రాలేదా అనేది నిజంగా చర్చనీయాంశం. మీరు గమనించండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామన్నది. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందా? 2 లక్షల జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నది. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిందా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నది. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చిందా? మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి వేశారా? గ్రూప్ 2లో 1,500 పోస్టులు అన్నారు, 7,500 పోస్టులు వేసిండు. గ్రూప్ 3లో 2,000 పోస్టులు అన్నారు, కేవలం 1,300 పోస్టులు వేసిండు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అన్నారు, పిఆర్సి అన్నారు, ప్రమోషన్ అన్నారు, బెనిఫిట్స్ అన్నారు. కానీ ఏ ఒక్క దాని మీద కనీసం ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలే. మరి ఎవరు ప్రశ్నించాలి? ఈ బాధితుల పక్షాన, ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన, ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆ నాయకుడు, ఆ వ్యక్తి రేపు ప్రజల పక్షాన ప్రశ్నించగలుగుతాడా? ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? ప్రజల పక్షాన పోరాటం చేయగలుగుతాడా? కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి, మీ ఆశీస్సులు తెలియజేసి నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన, తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా ప్రభుత్వం మీద గొంతెత్తి గర్జించి గలవెత్తి పోరాటం చేస్తాం. ప్రజల యొక్క హక్కులను సాధిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఓడిపోయినా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేమీ లేదు.
కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిస్తే తప్పకుండా ప్రజల చేతిలో ఒక ఆయుధం పెట్టినట్టు అవుతుంది, ఒక ప్రశ్నించే గొంతును మీ తరపున మండలి పంపించినట్టు అవుతుంది, మీ ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టు అవుతుంది, మీ నిరుద్యోగులకు ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టు అవుతుంది, మీ విద్యావంతులకు ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టు అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓటు మీది, పోరాటం మాది. ఓటు మీది, ఆరాటం మాది. ఓటు మీది, పరిష్కారం మాది. మీరు ఓటు మాత్రమే వేయండి, మిగతాదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తా ఉన్నాం. మిత్రులారా, నేను మీ బిడ్డను, ఓరుగల్లులో పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ఎదుట ఎదిగినటువంటి వాడిని, ఒక రైతు బిడ్డను, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని. వాటిని ఛేదించి బిట్స్ పిలానీలో అడ్మిషన్ పొంది అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి దాని తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి. మన ఓరుగల్లు కాకతీయుల రాజధాని కాబట్టి ఆ కాకతీయుల రాజధానికి పూర్వ వైభవం తీసుకురావాలి, దాంట్లో మన పాత్ర ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినటువంటి వాడిని. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరితే నాటి నుండి నేటి వరకు ఆ రోజు బీజేపీలో ఉన్నా, ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా ప్రజల పక్షంగా ఉన్నా, ప్రజల గొంతుగా ఉన్నా, ప్రజల కోసం పోరాటం చేసిన, అంతే తప్ప అడ్డదారులు దొక్కలే, అక్రమంగా సంపాదించుకోలే వాళ్ళలాగా. కాబట్టి సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది నాకు. ప్రభుత్వ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, పంచాయతీరాజ్ వర్కర్స్ కావచ్చు, మా నిరుద్యోగ మిత్రులు కావచ్చు, వీళ్ళు అందరి యొక్క సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. బహుశా వీటిని గమనించే మరి దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత నన్ను పిలిచి నాతో మాట్లాడి, నువ్వు వెళ్ళి పట్టభద్రుల పక్షాన కొట్లాడు, వాళ్ళ ప్రతినిధిగా ఉండు అని చెప్పి వారు నన్ను ఆశీర్వదించి ఆశీస్సులు అందజేసి మీ దగ్గరికి పంపడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరూ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు నాకు వచ్చినటువంటి అవకాశం కేవలం నాకు వచ్చినట్టుగా భావించకండి. ఇది మన ఓరుగల్లు జిల్లాకు వచ్చినటువంటి అవకాశం. ఇది మన ఓరుగల్లు జిల్లాకు వచ్చినటువంటి అవకాశం. ఒక యువత అంతా కూడా వచ్చినటువంటి అవకాశం, విద్యావంతులకు వచ్చినటువంటి అవకాశంగా మనందరం కూడా భావించాలి. చాలా సందర్భాల్లో యువకులు రాజకీయాలకు రావాలి, విద్యావంతులు రాజకీయాలకు రావాలి, రాజకీయాలను మార్చేటోళ్ళు రాజకీయాలకు రావాలని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. మరి ఈరోజు ఒక విద్యావంతుని, ఒక యువకుణ్ణి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి వాడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నన్ను నిలబెడితే గెలిపిస్తారా ఓడిస్తారా అది మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. గెలిపిస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకొస్తారు, ఓడిస్తే ఇంకెవరు కూడా యువత రాజకీయాల వైపు రారు. కాబట్టి నా గెలుపు మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, జీవో నంబర్ 46 మీద ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది. ఇక్కడ కూడా కొంతమంది జీవో నెంబర్ 46 బాధితులు వచ్చి నేను వస్తుంటే నాతో మాట్లాడాను. అన్నా, మీరు ఇంతకుముందు పాలకుర్తిలో మాట్లాడినలో మేము టీ న్యూస్ లో చూసినాం, అక్కడ జీవో నెంబర్ 46 మీద మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడాలని అన్నారు. నేను రోజు మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, గతంలో రాష్ట్రంలో 2 సార్లు ఉన్నటువంటి మన ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక జీవో తీసుకొస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, వాళ్ళ తప్పుడు ఫీడ్బ్యాక్ వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల ఒక జీవో ఇష్యూ చేసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది కలుగుతుంది. జీవో నెంబర్ 46 విషయంలో కూడా అదే జరిగింది. కొంతమంది ఇబ్బంది పడ్డారు, అది వాస్తవము. మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి కేటీఆర్ గారిని, మన అగ్రనాయకులను అందరినీ కలిసినప్పుడు తప్పకుండా జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని వారు చెప్పినా కూడా దాని తర్వాత ఇమ్మీడియట్ గా కోడ్ వచ్చింది. వాళ్ళు రద్దు చేయలేకపోయారు, సవరణ చేయలేకపోయారు. కానీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో అది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
ఆ రోజు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రండి బాధితులారా రండి, మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఇంటింటికి చెప్పండి, కేసీఆర్ గారు వద్దు, కాంగ్రెస్ ముద్దు అని చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, జీవో నెంబర్ 46ను రద్దు చేసేటువంటి బాధ్యత మాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఎక్కడ పోయినాయి మీ మాటలు? ఈ పోటీ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థి కూడా అదే చెప్పిండు. ఆయన ఛానల్ దగ్గర పోతే రద్దు చేయించేటువంటి బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయమని చెప్పిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు అయింది. ఈ బాధితులు రోజు ఆ మంత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకే కనీసం వాళ్ళ మీద కనికరం కూడా లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్న వేయాలన్నా, ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నా, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని దించాలన్నా, ప్రభుత్వాన్ని ఆలోచింప చేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం, బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం. కాబట్టి రేపు జీవో నెంబర్ 46 రద్దు కావాలనుకుంటే ఆ బాధితులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరినీ నేను కోరుతున్నా, మీ నిరుద్యోగ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా నేను అడుగుతున్నా, మీరు కలిసి రండి మాతోని, ఈ ఎన్నికల్లో మాకు మద్దతు తెలపండి, మీ పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మిత్రులారా, చాలా అంశాలు ఇంకా పెద్దలు మాట్లాడతారు, ఒకటే ఒక అంశం నేను చెప్పి ముగిస్తా. మొన్న ఒక వ్యక్తి లేచి నన్ను అడిగిండు, అన్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు కదా, నువ్వేమిస్తావని. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ₹1 కూడా నేను జీతం తీసుకోకుండా నాకు వచ్చేటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని అలవెన్స్లను అన్నిటినీ కూడా ఆ లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో కనీసం ఫీజులు కట్టలేక లైబ్రరీలో పుస్తకాలు కొనుక్కోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ నిరుద్యోగ మిత్రుల కోసం, ఆ నిరుద్యోగ యువత కోసం ఒక విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కోసం ఖర్చు చేస్తా, వాళ్ళని ఆదుకోవడం కోసం ఖర్చు చేస్తా. కాబట్టి ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదిస్తే మీ డోర్నకల్లుకు ఒక ఎమ్మెల్సీ ఉంటాడని గుర్తుపెట్టుకోండి, మీ నిరుద్యోగులకు ఒక ఎమ్మెల్సీ ఉంటాడని గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగ యువకుడు ప్రతి ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎమ్మెల్సీగా గెలిస్తే మన రెడ్డి నాయక్ గారు కానీ, సత్యవతి అక్కకు కానీ, కవితక్కకు కానీ వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ డోర్నకల్లు పట్టణంలో అభివృద్ధిలో కూడా నా వంతు కొంత పాత్ర ఉంటది, కంపల్సరీ వాళ్లకు తోడుగా ఉంటా, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ సూచనల మేరకు మీకోసం పనిచేస్తా, మీ హక్కుల సాధన కోసం పనిచేస్తా అని తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇంతమంది విద్యావంతుల మధ్యలో, ఇంతమంది పెద్ద నాయకుల మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ డోర్నకల్ నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై